ఒక గొప్ప తమిళ సినీక ఉన్నాడు వైరముత్తు అని. వందల వేల పాటలు రాశాడు. ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ వీళ్ళిద్దరితో కూడా చాలా గొప్ప పార్ట్నర్షిప్ ఉంటుంది. అమ్మాయిల భావోద్వేగాలు చాలా బాగా రాస్తాడని ప్రసిద్ధి. నదియే నదియే కాదల్ నదియే నీயும் పెందానే ఒండ్రా ఇరండా కారణం నూరు కేటల్ సొల్వానే అంటే, ఓ నది, జీవనది, ప్రేమ నది, నువ్వు ఖచ్చితంగా అమ్మాయివే. నువ్వు ఈ మాట రుజువు చేయటానికి నా దగ్గర 1 కాదు 2 కాదు 100 కారణాలు ఉన్నాయని. అలాగే అమ్మాయి ప్రేమను రంగుల్లో వర్ణిస్తూ రాస్తాడు. చీకటి లేని మబ్బులు లేని ఆకాశం రంగు, నీటి కలువ రంగు, నెమలి కంఠం రంగు, ఊదా పువ్వు రెక్కల రంగు నీ కళ్ళల్లో నీ ప్రేమలో చూశాను అని. అలాగే తన భావాలు చెప్పుకోలేక మదన పడుతున్న ఒక అమ్మాయి బాధను ఇలా చెప్తాడు. గొంతు డగ్గుతికవుతోంది, నోరు తడారిపోతుంది, శబ్దం చేయని రబ్బరు గాజుల్లో నా మనసు, నా మాట కూడా నిశ్శబ్దంగా పలుకుతోంది. ఎంత బాగుంది కదా. అయితే ఇతను ఇలా సినిమా పాటలే కాక అర్ధరాత్రి గేయాలు కూడా రాస్తూ ఉంటాడు, అమ్మాయిలకి మెసేజ్లు చేస్తూ. పొద్దున తనని ఆటోగ్రాఫ్ అడగటానికి, తనకు అవకాశం అడగటానికి వచ్చిన ఒక అమ్మాయి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని అర్ధరాత్రి పూట ఆమెకు ఒక కవిత్వం పంపించాడు. నీ పిరుదులు డప్పుల్లో ఉన్నాయి, నీ రొమ్ములు పరుపుల్లో ఉన్నాయంటూ. ఆ అమ్మాయి భయపడి ఇండస్ట్రీ వదిలి పారిపోయింది. ఆ అమ్మాయే కాదు, కనీసం ఇంకొక 18-20 మంది అమ్మాయిలు, అంటే తెలిసిన అమ్మాయిలు సింగర్లు, చిన్మయి, భువన, ఒక ఎన్ఆర్ఐ సింధుజ, ఐశ్వర్య, వీళ్ళు కాక చాలామంది, కనీసం ఇంకొక 14-15 మంది ఎనానిమస్గా, అంటే తమ పేరు బయటకు వస్తే తమ జీవితాలు పాడైపోతాయన్న భయంతో చెప్పుకోలేక ఎనానిమస్గా తమ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. లిరిక్స్ పేరుతోటి తనను పిలిచి అసభ్యంగా బిహేవ్ చేశాడని, మీరికి దూకి ముద్దులు పెట్టేశాడని, ఆయన రూమ్కి, ఆఫీస్కి రమ్మని పిలుస్తాడని, తనతో ఫారిన్ ట్రిప్కి ఎస్కాట్గా రమ్మని చెప్పని ఇన్వైట్ చేశాడని, టికెట్లు వేయించాడని, ఈ విషయం బయటికి చెప్పినా లేదా ఎదురు తిరిగినా సరే నీ కెరీర్ నాశనం అవుతుందని, లైఫ్ నాశనం అవుతుందని బెదిరించాడని, ఒకళ్ళిద్దరూ నిజంగా నాశనం చేశాడని కూడా. ఒక లేడీస్ హాస్టల్ ఏదో తెరిచాడని, అక్కడ అనుమానపూర్వకంగా జరిగే ప్రక్రియ అని చెప్పని ఇవన్నీ కూడా వీళ్ళందరూ బయట పెట్టారు. అయితే వీటన్నిటికీ ఒక స్టాంపు వేసింది మాత్రం ఏఆర్ రెహమాన్ చెల్లెలు. ఇది ఈ రకమైన అతని బిహేవియరు పరిశ్రమ మొత్తానికి తెలిసిందే, బహిరంగ రహస్యమే అని. సో హార్వే వీన్స్టీన్ అని ఒక లెజెండరీ ప్రొడ్యూసర్ ఉన్నాడు. అంటే అతని సినిమాలు 300 ఆస్కార్ నామినేషన్స్ వచ్చినాయి, 81 అవార్డులు వచ్చినాయి అతను తీసిన సినిమాలకి. అయితే ఒక 7-8 ఏళ్ల క్రితం ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒక 80 మంది అమ్మాయిలు రోడ్డు మీదకి ఎక్కారు, ఇతను మమ్మల్ని సెక్షువల్గా అబ్యూజ్ చేశాడు, హెరాస్ చేశాడు అని చెప్పని. అతను ఇప్పుడు 16 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఎలా జరిగింది ఇది? ఇంతమంది అమ్మాయిలు ఎన్నో ఏళ్లుగా తమలో దాచుకొని కుమిలిపోతున్న బాధని ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చి వెళ్ళగక్కితే న్యాయ వ్యవస్థ కదిలిపోయి వీళ్ళకి ఎలాగైనా సరే న్యాయం చేయాలని తగినంత ప్రాధాన్యత, సమయం ఇచ్చి వీళ్ళకి న్యాయం చేకూరేలా చేసింది. ఇతను ఒక్కడే కాదు, అమెరికాలోనే కనీసం 200 మందికి పైగా గొప్ప గొప్ప వాళ్ళని ఇలా శిక్షలు వేశారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో వైరముత్తు కేసుని మళ్ళొకసారి పరిశీలిద్దాం. 18-20 మంది అమ్మాయిలు, 4 బహిరంగంగా, 14-15 మంది ఎనానిమస్గా వచ్చి తమను హెరాస్ చేశాడు, అబ్యూస్ చేశాడు అని చెప్పని వీళ్ళు పోస్టులు పెడితే ఒక్క ఎఫ్ఐఆర్ నమోదవలేదు, ఒక్క కేసు నమోదవలేదు, ఒక్క విచారణ జరగలేదు, ఒక్క శిక్ష పడలేదు అతనికి, ఒక్కళ్ళు పల్లెత్తు మాటలు లేదు అతన్ని. ఇతను మాత్రం ఒక వీడియో చేసి తప్పించుకున్నాడు. ఇవన్నీ అబద్ధాలు, మీకు దమ్ముంటే నిజంగా ఇది ఉంటే కనుక కోర్టులో చూసుకుందాము అని చెప్పని. ఇది చాలదన్నట్టు ఆ అమ్మాయిని, ఇది చేసిన అమ్మాయిల మీద బ్యాన్లు జరిగినాయి, బాయ్కాట్లు జరిగినాయి. దీనికి తగ్గట్టుగా ఇతనికి రీసెంట్గా జ్ఞానపీఠ అవార్డు కూడా ప్రకటించారు. సో మనం చెప్తోంది ఏంటి, మన సమాజం చెప్తోంది ఏంటి అంటే, అమ్మాయిలు మీ బాధలు మీవే, మా దగ్గరికి అవి తీసుకురాకండి, మేము చేయగలిగింది ఏమీ లేదు, మీ బాధలేమో మీరు పడండి, ఈ వేటగాళ్ల నుంచి మిమ్మల్ని మేము రక్షించలేము అని చెప్పని నిర్ద్వందంగా తెగేసి మొహం మీదే చెప్తున్నాం మనం. హార్వే వీన్స్టీన్ని ఆస్కార్ అకాడమీ అతని పేరు తొలగించినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది మేము మా చేతులు దులుపుకోవటానికో లేదా మాకు సంబంధం లేదని చెప్పటానికో కాదు, ఒక పూర్తి జవాబుదారీతనంతో ఇటువంటి సంఘటన ఇంకొకసారి కనుక జరిగితే ఇలాగే జరుగుతుందని ప్రపంచానికి ఒక సిగ్నల్, ఒక మెసేజ్ పంపించడానికి చేస్తున్నామని.
అదే జవాబుదారీతనం మన దేశంలో, మన చట్టాల్లో, మన వ్యవస్థలో, ముఖ్యంగా మన సమాజంలో, మనుషుల్లో రావాలి అని చెప్పని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ వీడియోలు, ఈ పోస్టులు పెట్టిన అమ్మాయిల కింద చాలామంది అసభ్యకరంగా వాళ్ళనే విక్టిమ్‌నే బ్లేమ్ చేస్తూ మెసేజ్‌లు పెట్టారు. వాళ్ళందరికీ అబ్బాయిలు ఒక ఛాలెంజ్ విసురుతున్నాం మీకు. ఏమని అంటే, మీ ఇంట్లో ఒక అందంగా, ఒక అద్భుతంగా పాటలు పాడే అమ్మాయి ఉందనుకుందాం. మీ చెల్లెలో, మీ అక్కో, లేకపోతే మీ గర్ల్ ఫ్రెండో. ఈ పెద్ద మనిషి లిరిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, నా దగ్గరికి ఒంటరిగా రమ్మని ఆ అమ్మాయిని పిలిస్తే మీరు పంపిస్తారా? మీ జవాబులోనే మీకు జవాబుంది. ఇకపోతే అమ్మాయిలు, మీరు పడుతున్న ఆవేదనకి ఈ వీడియో ఒక చిన్న కన్నీటి చుక్క మాత్రమే. కొద్దిగైనా స్వాంతం లభిస్తుందనే ఒక ప్రయత్నం మాత్రమే. మీరు ఎక్కువగా బాధపడకండి. అతనికి వచ్చింది జ్ఞానపీఠ మాత్రమే. మానవపీఠ అవార్డు అతనికి ఎప్పటికీ రాదు.